హాయ్ ఫ్రెండ్స్. నేను మీ ఆర్యని. మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకు మోటోలో నుంచి మీకు ఒక వీడియో అయితే చెప్పాను కదా! మోటోలో ఎడ్జ్ 60 ఫ్యూజన్ గురించి, దాని స్పెసిఫికేషన్ గురించి చెప్పాను కదా! అయితే అందులో మనకి ఏ స్పెసిఫికేషన్ అయితే చెప్పానో, మనం ఏదైతే ఏ ప్రైస్‌లో లాంచ్ అవుతుందని అనుకుంటున్నామో ఎగ్జాక్ట్‌గా అదే ప్రైస్‌లో అయితే లాంచ్ అయింది. దాని ప్రైస్ విషయానికొస్తే మాత్రం బేస్ మోడల్ 8 జీబీ ర్యామ్, 256 వేరియంట్ వచ్చి మనకి 21,000కి అయితే లాంచ్ అయింది. అది కూడా మనకు కార్డ్ ఆఫర్‌లో చూసుకుంటే 21,000కి లభించింది. వితౌట్ కార్డ్ ఆఫర్‌లో చూసుకుంటే మాత్రం 23,000కి అయితే లభించింది. ఇందులో ఇంకో మొబైల్ కూడా ఉంది ఫ్రెండ్స్. అదొచ్చి మాత్రం హై మొబైల్. అదొచ్చి మాత్రం 12 జీబీ ర్యామ్‌తో లభిస్తుంది. ఆ మొబైల్ వచ్చి మాత్రం 25,000కి అయితే లభిస్తుంది. అదొచ్చి మనకి వితౌట్ కార్డ్ ఆఫర్. కార్డ్ ఆఫర్‌లో చూసుకుంటే మాత్రం అది మనకు 23కి లభించే అవకాశం ఉంది కాబట్టి బెస్ట్ ప్రైస్, వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీటి గురించి మీకు ముందుగానే చెప్పాను. ఈ మొబైల్ గురించి అయితే మీకు ముందుగానే ఫుల్ స్పెసిఫికేషన్ వీడియో అనేది చెప్పాను. ఆ వీడియో కావాలనుకుంటే మాత్రం కార్డ్స్‌లో పెడతాను. ఒకసారి అయితే లుక్ అయితే మీకు ఒక ఫుల్ స్పెసిఫికేషన్ వీడియో కావాలనుకుంటే. అయితే మనం ఇందులో వీడియోలో ఏం చేద్దామంటే నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ మొబైల్ కొనుక్కోవచ్చా? కొనుక్కోకూడదా? అనేది. అయితే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే పెట్టండి. వీడియో నచ్చింది, కంటెంట్ కొంచెం బెటర్‌గా ఉందనుకుంటే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ చూసుకున్న మాత్రం డిజైన్ పరంగా అయితే నాకు బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏదైతే మనకు వేగం లేదా ఫినిష్ అయితే లభిస్తుందో బ్యాక్ సైడ్ వచ్చి ఎగ్జాక్ట్‌గా అదే డిజైన్ కూడా ఇందులో కూడా లభిస్తుంది. మనకి డిజైన్ అయితే స్కిప్ అయితే చేయలేదని చెప్పుకోవచ్చు. కలర్స్ అనేటివి కొంచెం డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కలర్స్ అనేది ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను చూడండి మనకి. చూడనీకి నాకైతే అట్రాక్టివ్‌గా అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. డిజైన్ పరంగా అయితే నాకైతే చాలా వర్కబుల్ అనిపించింది. ఈ డిజైన్ మీకు నచ్చిందా? నచ్చలేదా? తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే మనకు ఇందులో ప్రాసెసర్ కూడా చాలా బెటర్ ప్రాసెసర్ అయితే వాడారని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మాత్రం 7400 ప్రాసెసర్ అయితే ఉందో, దీని క్లాక్ స్పీడ్ చూసుకున్న మాత్రం 2.68 మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. బడ్జెట్‌లో మనకు బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం మోటోలో ఎడ్జ్ 60 ఫ్యూజన్ అయితే ఒకసారి అయితే లుక్ అయితే ఇయండి. మీకు చాలా బాగా నచ్చుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో బీజిఎంఐ గేమ్స్ అయితే మనకి 60 ఎఫ్‌ఎస్ వరకు అయితే గేమ్స్ అయితే చాలా బెటర్‌గా హ్యాండిల్ చేస్తాయి. మీకు మల్టీ టాస్కింగ్ కూడా చాలా అద్భుతంగా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ లాగ్ ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు లేవని చెప్పొచ్చు. ఎవరికైతే బెటర్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ప్రాసెసర్‌ను విత్ ఈ మొబైల్ అయితే తప్పకుండా లుక్ అయితే ఇయండి. మీకు 100% నచ్చుద్దని అయితే నేను గ్యారంటీ అనుకుంటాను. ఎందుకంటే మీ బడ్జెట్ వచ్చి ఒక 20,000 బడ్జెట్ అనుకుంటే మాత్రం తప్పకుండా మీకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి మనకి ఈ మోటోలో చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే అనిపించినాయి. ఈ ఫీచర్స్ అయితే చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫీచర్స్‌కి వర్తబుల్ మనీ అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే మనకి డిస్‌ప్లేలో ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి డిస్‌ప్లే చూసుకుంటే మాత్రం కర్వ్ డిస్‌ప్లేతో లభిస్తుంది. అది కూడా మనకు పిఓఎల్ఈడీ డిస్‌ప్లే లభిస్తుంది. 1.5K రెజల్యూషన్‌తో పాటు మనకు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. విత్ ప్రొడక్షన్ విషయానికొస్తే మాత్రం కొర్నింగోలుగా 7A ప్రొడక్షన్ లభిస్తుంది. డిస్‌ప్లే సైజ్ అయితే మాత్రం 6.7 ఇంచ్ పిఓఎల్ఈడీ డిస్‌ప్లే లభిస్తుంది కాబట్టి ఇందులో ఒక ప్లస్ పాయింట్ వచ్చి మనకు బ్రైట్‌నెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనలో బ్రైట్‌నెస్ వచ్చి మాత్రం 4500 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. చాలా వర్తబుల్ బ్రైట్‌నెస్ అని చెప్పుకోవచ్చు. సన్‌లైట్‌లో విజిబిలిటీ అనేది కొంచెం అద్భుతంగా ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా నన్ను అడిగితే మాత్రం డిస్‌ప్లే అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. డిస్‌ప్లేలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మాత్రం హెచ్‌డీ10+ సపోర్ట్ కూడా లభిస్తుంది కాబట్టి వైడ్ బ్యాండ్ ఎలిమెంట్ సపోర్ట్ కూడా ఉంటాయి కాబట్టి మనకి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ అనేది కంటెంట్ అనేది హెచ్‌డీలో చూసే అవకాశం ఉంది. విత్ కలర్స్ పరంగా చూసుకుంటే మాత్రం నేచురల్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. చాలా అమేజింగ్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. 100% వర్తబుల్ కలర్స్ అయితే లభిస్తాయి మనకి ఇందులో. దాని పిక్చర్ అనేది ఒకసారి డిస్‌ప్లే మీద వేస్తాను చూడండి. మీకు నచ్చుద్దని తప్పకుండా నేనైతే అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం ఎవరైతే 20,000 అండర్‌లో బెస్ట్ మొబైల్ ఎదురు చూస్తే మాత్రం వాళ్ళకైతే దీన్నైతే 100% అయితే సజెషన్ చేస్తాను. వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇందులో ఫీచర్స్ అనేవి ఆ రేంజ్‌లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే 20,000లో బెస్ట్ ఆల్ రౌండర్ మొబైల్ ఎదురు చూస్తే మాత్రం తప్పకుండా దీన్నైతే ఒకసారి అయితే లుక్ అయితే మీకు 100% నచ్చుద్దైతే నేను అనుకుంటున్నాను. నన్ను అడిగితే మాత్రం డిస్‌ప్లే విత్ ప్రాసెసర్ విత్ చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. విత్ కెమెరా కూడా ఇంకా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్, సెకండ్ కెమెరా వచ్చి 30 మెగా పిక్సెల్ మైక్రో కెమెరా. ఈ మెయిన్ కెమెరా సెన్సార్ విషయానికి వస్తే మాత్రం ఎల్‌విఐటీ నుంచి 780 సెన్సార్ లభిస్తుంది. సోనీ సెన్సార్ లభిస్తుంది. దీని సోనీ సెన్సార్ క్వాలిటీ ఎలా ఉంటదంటే మనకు పోర్ట్రైట్ షాట్స్ ఇవన్నీ చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇందులో స్టెబిలైజేషన్ వీడియో కూడా చాలా అద్భుతంగా వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు. అది కూడా మీకు 4K 30 ఎఫ్‌పిఎస్‌లో అయితే స్టెబిలైజేషన్ వీడియో రికార్డింగ్ అయితే ఉంటది. చాలా బెస్ట్ స్టెబిలైజేషన్ వీడియో రికార్డింగ్ చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ ఒక ఎల్ఈడీ ఫ్లాష్ లభిస్తుంది. విత్ సెల్ఫీ కెమెరా అనేది ఇందులో చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈసారి 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. విత్ 4K 30 ఎఫ్‌పిఎస్ కూడా వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. మనకు బ్యాక్ సైడ్ అయినా, ఫ్రంట్ సైడ్ అయినా రెండిట్లో 4K రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అయితే మనం ఏదైతే ప్రీవియస్ వీడియోలో మనకు దీని గురించి ఫుల్ స్పెసిఫికేషన్ వీడియోలో మనం ఏవే స్పెసిఫికేషన్ అయితే చెప్పామో ఎగ్జాక్ట్‌గా అదే స్పెసిఫికేషన్ అయితే మొబైల్ అయితే లాంచ్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా
ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా వర్తబుల్‌గా అనిపించింది ఈ స్పెసిఫికేషన్ అనేది. విత్ ప్రైస్ చూసుకుంటే మాత్రం దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా బెస్ట్ ప్రైస్ అయితే నేను అనుకుంటున్నాను. అలాగే దీని బ్యాటరీ కూడా మనకు 5000 నుంచి 500 ఎంఎహెచ్ బ్యాటరీ లభిస్తుంది. 68 వరకు అయితే టర్బో చార్జర్ లభిస్తుంది కాబట్టి 100% ఛార్జింగ్ ఎక్కడానికి కంప్లీట్‌గా మనకు ఒక 20 నుంచి 30 మినిట్స్ వరకు అయితే టైం అనేది తీసుకుంటది. విత్ బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మాత్రం నార్మల్‌గా యూజ్ చేసుకుంటే మాత్రం 1 ½ డే అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తది. హెవీగా వాడిన వాళ్ళకైతే ఈ గేమ్స్ ఆడుకుంటూ మనం మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ కొన్ని మ్యూజిక్ వింటూ వీళ్ళకైతే మనకు ఒక 6 నుంచి 8 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఓవరాల్‌గా మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది కూడా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా ఇందులో స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా అమేజింగ్ స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనకు ఐపీ రేటింగ్ పరంగా చూసుకున్నా కూడా మనకు IP66, 68, 69 రేటింగ్ కూడా లభిస్తుంది. విత్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. విత్ మనకు ఇంకా చూసుకున్న మాత్రం ఫీచర్స్ అనేవి చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా లభిస్తుంది. అలాగే మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లభిస్తుంది. మనకు లౌడ్ స్పీకర్ కూడా లభిస్తుంది. అలాగే మనకి హెయిర్‌రైస్ ఆడియో కూడా లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా వర్తబుల్‌గా అనిపించింది. ఈ మొబైల్ అయితే చూసుకుంటే మాత్రం ఈ మొబైల్ వచ్చి మనకి ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఆఫీషియల్‌గా నిన్నైతే లాంచ్ అయింది. మనకి సేల్స్ విషయానికి వస్తే మాత్రం ఏప్రిల్ 9వ తారీఖు అయితే సేల్స్ అయితే లభిస్తున్నాయి కాబట్టి చాలా వర్తబుల్ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఎంతమందికి నచ్చిందో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఏవైనా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చానో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ అరుణ్‌ని. మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. నా ఒపీనియన్ చెప్తాను అనుకున్నారు కదా! నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు 20,000 అండర్‌లో ఈ మొబైల్ కొంటారా? కొనరా? అని నన్ను అడిగితే మాత్రం కళ్ళు మూసుకొని అయితే ఈ మొబైల్ అయితే తీసుకుంటా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. మోటో నుంచి చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే బెస్ట్ స్పెసిఫికేషన్‌తో పాటు బెస్ట్ ప్రైస్ కూడా ఉంది కాబట్టి ఈ ప్రైస్ ఈ స్పెసిఫికేషన్ అయితే నాకు చాలా 100% నచ్చాయని చెప్పుకోవచ్చు. మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్.